యూపీలో ఆర్మీ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం హాజరయ్యారు. ఈ వేడుకల్లో జవాన్లు చేసినటువంటి పరేడ్ ఆకట్టుకుంది. వివిధ రకాల పరేడ్ చేసి అందరి మన్ననలను పొందారు భారత సైనికులు. गौरवशाली परंपरा और ठाकुर शिवदत्त सिंह परेड मैदान। परेड कमांडर मेजर जनरल सलील सेठ। భారతదేశంలో అన్నం పెట్టే రైతుతో పాటు అత్యంత గౌరవం దక్కేది దేశ సైనికుడికే. కోట్లాది మంది ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా జీవిస్తున్నారంటే ఆ ఘనత మన సైనికులదే. రాత్రి పగలు తేడా లేకుండా దేశ సరిహద్దును కాపాడే సైనికుల త్యాగం గురించి ఇంత చెప్పినా తక్కువే. అలాంటి సైనికుల విరోచిత పోరాటాలను, విధి నిర్వహణలో వారు చూపినటువంటి అసమాన సేవలకు గుర్తుగా మన సైన్యం ఏటా జనవరి 15న సైనిక దినోత్సవం నిర్వహిస్తోంది. अशोक चक्र विशिष्ट सेवा मेडल कर्नल डी श्रीराम कुमार अशोक चक्र, लेफ्टिनेंट कर्नल जसराम अशोक चक्र। The first contingent is of the Jat regiment led by Lieutenant Sagar Sharma of 15 Jat regiment. స్వాతంత్రం తర్వాత 2 ఏళ్ల వరకు కూడా సైన్యం బాధ్యతలు నాటి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నిర్వహించారు. 1949 జనవరి 15న బుచర్ నుంచి ఆ కమాండర్ ఇన్ చీఫ్ బాధ్యతలను జనరల్ కెఎం కరియప్ప స్వీకరించారు. 200 ఏళ్ల తర్వాత బ్రిటిష్ వారి నుంచి భారతీయ అధికారి సేనాధిపత్యం స్వీకరించినటువంటి రోజును స్మరిస్తూ ఆర్మీ డే నిర్వహిస్తున్నారు. Of Indian Army with a rich and illustrious history. It is one of the most decorated regiments with 3 Victoria Cross, 1 Ashok Chakra, 4 Mahavir Chakra, 5 Kirti Chakra, 52 Veer Chakra, 40. ఆర్మీ డే సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి లోనయ్యారు. సైనికులకు హ్యాట్సాప్ చెబుతూ ఓ వీడియో సందేశాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సైనికుల త్యాగం, ధైర్యానికి దేశం గర్విస్తోంది. దేశ రక్షణ సార్వభౌమత్యాన్ని కాపాడటంలో వారి అంకితభావం ఎనలేనిది. మన దేశ బలానికి వారే ఆధారమంటూ వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు. परेड कमांडर मेजर जनरल सलील सेठ सलामी मंच की ओर अग्रसर।